తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో రద్దీ రోజు రోజుకి పెరిగిపోతుంది. తిరుమల గిరికి పోటెత్తిన భక్తులతో సేవా సదన్ వరకు సర్వదర్శనం క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. టోకన్లు లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల నుంచి 24 గంటల వరకు సమయం పడుతుంది. గత 5 రోజుల్లోనే 4,32,213 మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకున్నారు. అత్యధికంగా ఈ నెల 16, 17 తేదీల్లో 90,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక రద్దీతో పాటు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో అటు టీటీడీ భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. తిరుమల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు ఆక్టోపస్ భవనం వరకు కూడా వ్యాపించాయి. ఈరోజు శుక్రవారం కావడంతో స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచే కూడా భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. అంటే అభిషేకం జరుగుతున్న సమయంలో కూడా తోమాల అర్చన అభిషేకము ఇవన్నీ జరుగుతున్న సమయంలో కూడా స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులను అనుమతించడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో శ్రీవారి ఆలయం ముందు అంటే మాద్వారం నుంచి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు 24 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అంటే ఇప్పుడు మహాద్వారం దగ్గర ఉన్న భక్తులు వీళ్ళందరూ కూడా 24 గంటల పైగానే క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారి దర్శనానికి ఇప్పుడు ఇక్కడ మహాద్వారం వద్దకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వీళ్ళు నిన్నటి రోజున క్యూ లైన్లోకి ప్రవేశించుంటారు. అంటే స్వామివారి దర్శనానికి అధిక భక్తుల రద్దీ కారణంగా 24 నుండి 30 గంటలు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా ముందస్తు జాగ్రత్తగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రతిరోజు కూడా 15,000 మంది భక్తులు అదనంగా అంటే గతంలో కన్నా ఇప్పుడు వేసవి రోజుల్లో వేసవి సెలవుల్లో 15,000 మంది భక్తులు స్వామివారిని అదనంగా దర్శించుకునే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. అంటే ముఖ్యంగా ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్య సేవలు తోమాల అర్చన ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ సమయంతో పాటు ప్రత్యేకంగా శుక్రవారం రోజు అభిషేకం జరుగుతుంది. అభిషేకం సందర్భంగా కూడా 5,000 మందికి పైగా ఈరోజు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. మనం చూడొచ్చు ఇటు మాడవీధులు ఆలయ పరిసరాలన్నీ కూడా భక్త జన సందోహంతో నిండిపోయి ఉన్నాయి. అంటే క్యూ లైన్లు దాదాపు 4 కిలోమీటర్లు ఉన్నప్పటికీ ఆలయ పరిసరాలు కూడా శ్రీవారిని దర్శించుకున్న అనంతరము భక్తులు పెద్ద ఎత్తున ఆలయం ముందు సేద తీరడం కనిపిస్తోంది. మనకి చూడొచ్చు ఇక్కడ ఉన్న షెడ్స్ ఇవన్నీ కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వేసవి సందర్భంగా కూడా ఇక్కడ ఎండ వేడిమి నుండి భక్తులను రక్షించడానికి జర్మన్ షెడ్స్ ఏర్పాటు చేశారు. వాటి కింద భక్తులు సేద తీరుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మరోవైపు అఖిలాండం అంటే కొబ్బరికాయలు కొట్టే అఖిలాండము ఈ ప్రాంతాలంతా కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అంటే ముఖ్యంగా వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా తిరుమలలో భారీ రద్దీ కనపడుతుంది. ఇంకా 10th ఇటు ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రద్దీ అనేది మరింత పెరిగింది. అంటే రాబోయే నెల రోజుల పాటు కూడా ఈ భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగానే టీటీడీ కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతోంది. ఈ వారాంతం కావడంతో భక్తుల రద్దీ రేపు ఎల్లుండి మరింత పెరిగే అవకాశం అయితే కనపడుతోంది. కెమెరామ్యాన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.